అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది. ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోనే లేదు అంజనా. రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాము. కమలమ్మ అంది కోడలు అంజనతో. ఇప్పుడు బట్టలెందుకత్తయ్యా? అందరికీ ఉన్నాయిగా. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులు ఎందుకు పెంచుకోవడం? వ్యవసాయం అన్న తర్వాత అంతే. ఒకేడు పండుతుంది, ఒకేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా? పండుగ చేసుకోవడం మానుకుంటామా? పిల్లలు పెద్దవారవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టవలసి వస్తుంది. ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిదత్తయ్యా. పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నామంటావు? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్ళు ఒకరి ముందు హూదాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు. సరే అత్తయ్య, అయితే పండుగ సరుకులు కూడా కావాలి కదా. రేపు వెళ్ళి సరుకులు, పిల్లలకి బట్టలు, విజయకి చీర, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామైతే. విజయ్కి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాము? పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఏటా పెడుతూనే ఉన్నాము మనము. ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా? పెడుతుందా? ఇదేనా సంబడం అని తీసి పారేస్తుంది. ఎందుకు లేనిపోని తలనొప్పి? కాదులే అత్తయ్య, ఇంటి ఆడపడుచు. మనం ఏం పెడుతున్నాము పండక్కి? ఒక చీరే కదా. ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది? మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్తా కోడళ్ళు ఇద్దరూ టౌన్కి వెళ్ళారు. పండుగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాపుకి వెళ్ళారు. పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు. అంజన తీసుకోలేదు. అంజనా, నా మాట విను. నువ్వు ఒక చీర తీసుకో అమ్మా. వద్దత్తయ్యా, నాకు చాలా చీరలు ఉన్నాయి. నూలుగుడ్డ 100 కాలాలు ఉంటుందా? ఇంట్లోనూ బీర్వాలోనూ అడ్డమే. వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససేమీరా చీర తీసుకోలేదు. అంజన విజయ్కి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు. విజయ్ చీర అయిన తర్వాత అంజన కాటన్ చీరలు ఉన్న చోటికి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న 2 నేత చీరలు తీసుకుంది. ఇలా రా అత్తయ్య, ఇవి చూడు, బాగున్నాయి. నీకోసము ఈ 2 చీరలు తీసుకున్నా. నాకు వద్దు అంజనా, ఇప్పుడు నాకెందుకు? వద్దొద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది. అవి లోపల పెట్టమని చెప్పడానికి. ముందు ఇవి చూడత్తయ్యా, నీకు బొత్తిగా లేవు. చీరలు రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికి ఏమున్నాయి? రేపు ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్ళాలన్నా, పండక్కి పబ్బానికి కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి. నీకు మంచి చీర లేకపోతే ఏం బాగుంటుంది? నిన్ను కాదు మమ్మల్ని అంటారు. ముందు నువ్వు బాగుండాలి. కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ 2 చీరలు ప్యాక్ చేయించింది కోడలు. తర్వాత భర్తకి లుంగీలు, టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన. చెప్పినా మాట వినవు కదా కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది. అమ్మా, మీరు వరుసకి అత్తాకోడన్లా? నిజం, అత్తాకోడన్లా? కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. వీళ్ళ సంభాషణ గమనించి ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లి నిత్యం పడే గొడవలు తలుపుకి వచ్చాయి. ఏం, అత్తాకోడలు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య. నేను ఆమె భర్త తల్లిని. మీ సొంత మేనకోడలా? కాదు, పరాయి పిల్లే. అయితేనేం, మంచి ముత్యము. అతను విస్మయముగా చూచాడు. కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ భర్తతో కాపురం సొగసు గుర్తుకు వచ్చింది. తన పెళ్ళై 42 ఏళ్ళు. తన 16వ ఏట పెళ్ళయింది. భర్త కాంతయ్య తాగుబోతు. 15 ఎకరాల పొలం ఉంది. మంచి రైతే. ఎద్దులు, వ్యవసాయము, ఒక పాలేరు, పనివాళ్ళు అన్నీ బాగున్నాయి. కానీ అత్త భర్త ఇద్దరు బుద్ధి మంచిది కాదు. మామ లేడు. తనకు పెళ్ళయ్యే నాటికే చనిపోయాడు. తన భర్త రోజూ తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు. అత్త భర్త ఇద్దరూ కలిసి
తనని చాలాసార్లు కొట్టారు. తనకో ఆడబిడ్డ, ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు. పెద్ద కాపురము, ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బతుకుదాం అనే తత్వం కాదు ఆమెది. సోమరి, పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవలసిందే. ఎవరైనా అదేమంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోశారని శోకాలు పెట్టేది. మంచి కుటుంబం, మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు, నిరుపేదలు, పొలం ఉంది. తను అయినా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు. ఆ రోజుల్లోనే తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళకి అసలు చదువులు లేవు. తను చదువుకోవడము వీళ్ళకి హేళన. ప్రతిరోజు ఏదో ఒక గొడవే, ఏదో వంకతో తగాదానే, రోజు హింసే. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందము, సరదాల లాంటివి తనకి ఏ రోజు ఉండేవి కాదు. 2 పిల్లలు పుట్టారు. ముందు కొడుకు, 3 ఏళ్లకి కూతురు. తాగి తాగి భర్త కాలేయము దెబ్బతినిపోయింది. ఆయన తాగుడికి, ఆసుపత్రి ఖర్చులకి, ఇంట్లో దుబారాకి 5 ఎకరాల పొలము కరిగిపోయింది. చివరికి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసిప్రాయంలోనే పోయాడు. భర్త పోయిన తర్వాత అత్త, ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనము చేయాలని చూశారు. వారి ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమున ప్రతిఘటించింది. అంతే, వాళ్ళే తగ్గిపోయారు. కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి చూడలేదు. తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూస్తుంది? కానీ తప్పదాయే. చీదరగానే చూసింది, కానీ ప్రేమగా మాత్రం చూడలేదు. మంచంలో చాలా యాతన పడింది, బాధపడింది. చేసుకున్న ఫలితము. అత్త వలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తనకి వచ్చే కోడలతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని. కానీ పెంచి పెద్ద చేసి కన్నవాళ్ళని, పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టముగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగానూ చూడాలని నిర్ణయించుకుంది. అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది. కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కానీ కొడుక్కి చదువు వంటపట్టలేదు. ఇంటర్ 2 సార్లు ఫెయిలయ్యాడు. ఇక చదువు కాదని పొలం పనిలోకి దిగాడు. ట్రాక్టర్ నేర్చుకున్నాడు. బ్యాంకు లోన్తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కూతురు విజయ ఎంఎస్సి చదువుకుంది. కొడుకు తన మాట మీరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి. పొరుగురు, పమిడపాడు. ఆ ఊరు నుంచి అంజనా వాళ్ళ సంబంధం వచ్చింది. బాగా బతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుట్టుక, మంచి కుటుంబం, ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలయ్యింది. అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి. కొడుకు పెళ్లి అయిన ఏడాదికి కూతురు విజయ్కి కూడా పెళ్ళయింది. విజయ్కి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ళ ఊరు వాళ్ళ బంధువుల కుర్రాడు. చాలా కట్నం అడిగారు. అంత ఇవ్వడానికి తను, కొడుకు ఇద్దరు ఆసక్తి చూపలేదు. అంజన పట్టుపట్టింది. తమకి 10 ఎకరాల పొలం ఉంది. 25 బంగారము కట్నంగా ఇచ్చారు. 25 సవర్లు బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే. అంతా ఇవ్వడానికి తనకు ఇష్టం లేదు. పర్లేదత్తయ్యా, మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది, మాటిమాటికి ఇవ్వం కదా. అబ్బాయికి మంచి ఉద్యోగము, ఆస్తి ఉంది. మంచి కుర్రవాడు. విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది. నిజానికి అంజన పట్టుదల వలనే విజయ్కి ఆ సంబంధం కుదిరింది. అల్లుడు మంచివాడే. కూతురు విజయ్ మీదనే తనకి అసంతృప్తి. వాళ్ళు ఆస్తిపరులు. అల్లుడికి పెద్ద ఉద్యోగము. దేనికి లోటు లేదు. పోల్చుకుంటే తమకంటే వాళ్ళకి 10 రెట్ల ఆస్తి ఉంది. అయినా విజయ్కి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన. అన్నా వదిన అంటే ఏమాత్రం విలువలేదు. వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు. నాకేమిచ్చారమ్మా? సుశీల వాళ్ళు చూడు కూతురికి ఎలా జరుపుతున్నారో. సుజాతకి చూడు
వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా మనవరాలికి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా, సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా. విజయ పెళ్లికి ఇచ్చిన కట్నానికి 3 లక్షల అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు. పండినా పండకపోయినా తనకు ఇచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. ₹1 తగ్గించుకోదు. అంజనది మంచి స్వభావము, సర్దుకపోయే మనిషి. మనసులో కుళ్ళు, కుతంత్రము, కపటము, ద్వేషము, పంతము, పట్టింపుల్లాంటివి ఉండవు. అలా ఉండబట్టే 10 ఏళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజు రోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. తగవులు లేవు. కొనడం అయ్యింది. అత్తయ్య, ఇక వెళ్దామా? అంజన క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది. అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ. ఇద్దరూ బట్టల సంచులు తీసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కారు. అల్లుడు వాళ్ళ ఊరు పమిడపాడులో సంక్రాంతి పండుగని బాగా జరుపుతారు. సంక్రాంతి సరదాల సంబరాల పేరుతో మహిళలకు, యువకులకు, పిల్లలకు ఎన్నో రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పండుగకి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు. కమలమ్మ అల్లుడు, కూతురు, పిల్లలు పండుగకి వచ్చారు. వాళ్ళ ఊళ్ళో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చింది. అంజన ఆడబిడ్డని, పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆదరముగా మాట్లాడింది. విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని, స్నేహితుల్ని పలకరించడానికి బయటకు వెళ్ళింది. మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది. అంజన గారెలు, పిల్లలకు కోరిన టిఫిన్లు ఏవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది. గుడి దగ్గర ఆడవాళ్ళు కోలాటం వేస్తున్నారు. విజయ, వెళ్దామా, వస్తావా? అంజన అడిగింది. కోలాటము చూసేదేంటి, నేను రాను. అంజన పొరిగింటామెతో కలిసి కోలాటానికి వెళ్ళింది. కమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇవిగో విజయ, నీకు చీర, పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది. కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది. ఈ చీర ఖరీదు ఎంతమ్మా? ఏమో, నాకు తెలియదు విజయ. ఏం చీరమ్మా ఇది? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకు వద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏది? తను ఏ చీర తెచ్చుకుంటే నీకు ఎందుకు విజయ? తన డబ్బులు తన ఇష్టము. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏమీ లేదు. ఏదో గౌరవముగా పెట్టేదానికి చాచి అంటే ఎలా? కమలమ్మ కోపంగా అని అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలతో అంది విజయ, పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతి అరిసెలంటే ఇష్టము. మీ మనవరాలికేమో లడ్లు కావాలంట. మనవడేమో సున్నుండలు, కజ్జికాయలు ఇష్టపడతాడు. ఈ స్వీట్లతో పాటు సన్నపు కారపూస కూడా చేయమ్మా. కొద్దిగా ఎక్కువ చేయు. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు 10 రోజుల పాటు తింటారు. నాకు అన్నీ చేసే ఓపిక లేదమ్మా. ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా. అసలు ఏం చేయొద్దులే. ఎందుకు లేనిపోని చాకిరి? కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరూ తల్లులు అడక్కముందే ఎంతో ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా చేయను అంటున్నావు. డబ్బు పడిస్తే మాకు సిటీలో దొరకవా ఏంటి? దొరికితే కొనుక్కోండి విజయ. ఎవరు వద్దన్నారు? అడగడం ఎందుకు? చేయలేదని నిష్ఠూరపోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు? నిష్ఠూరంగాక ఏమిటి? ఎవరి కాపురాలు వాళ్ళవి అయ్యాయి. ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టము. మీ ఆయనలాగా వాడికేమైనా ఉద్యోగమా? కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి? మాకు ఎందుకు ఊరక? నువ్వు డబ్బు ఇవ్వడం, మేము చేసి పెట్టడం ఎందుకు? ఇదంతా సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ. నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా? నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది. మరి పరాయి వాళ్ళ కూతురు అయితే ఏంటంట? నేను ఈ ఇంటి కోడల్ని. అంజన ఈ ఇంటి కోడలే. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు. మెట్టిల్లే వాళ్ళ ఇల్లు, పుట్టిల్లే పరాయి. రేపు నా ముసలితనంలోనో ఒకవేళ మంచంలో పడితేనో
నా కంచంలో కూడు వేసేది అంజనే కానీ నువ్వు కాదు. నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో. ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది? రేపు నువ్వు అంతే. అందుకే అన్నమాట, కోడలంటే అంత తీపి కావడం. తీపిగాక కోడలంటే ద్వేషంతో ఉండాలా? తగాదా పడుతూ ఉండాలా? మా అత్త మాదిరిగా ఎడమోహం పెడమోహంతో ఉండాలా? అది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటకు వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు? నిశ్చితంగా పనులు ఎలా చక్కపెట్టుకోగలడు? అత్త కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది. ప్రేమ అభిమానము ఆప్యాయత ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి. నీకు కూతురిగా ఏమి లోటు చెయ్యలేదు కదా. మీ ఆయనకి నెలకి 1,00,000కి పైగానే జీతము. మీ అన్నయ్యకి ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ. మాటల్లోనే విజయ భర్త నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పిల్లల్ని తీసుకొని రమ్మని, అక్కడ పిల్లలకు పోటీలేవో ఉన్నాయని. నేను వెళ్తున్నా, మళ్ళీ వస్తే వస్తా, లేకపోతే లేదు. విజయ్ పిల్లల్ని తీసుకొని విసురుగా వెళ్ళిపోయింది. విజయ్ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు. కోలాటం దగ్గర నుంచి అంజన వచ్చింది. విజయ్ ఏది అత్తయ్య? వాళ్ళ ఊరు వెళ్ళింది. అదేమిటి, ఉండమని అడక్కపోయావా? వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, వెళ్ళింది. పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట. బియ్యము నానపోయి అంజన, పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాము. విజయ కూడా తీసుకొని పోతుంది. అలాగే అత్తయ్య, నేను కూడా కాసేపు కోలాటం దగ్గరికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది. అంజన ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లో కమలమ్మకి ఎదురు వచ్చింది. ఉంది. రేఖ, తిరుపతి నుండి ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా? సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజన సురేఖ స్నేహితులు, ఒకే ఊరు. సురేఖ ఈ ఊరి కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగము. కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది. మోకాల నొప్పుల మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచలో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. కొన్ని మాటల తర్వాత అంజన మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి. మా అత్త మంచి మనిషి రేఖ, చాలా మంచి మనసు. పైసా కట్నం తేకపోయినా, పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా నన్ను ఎంతో బాగా, నిజం చెప్పాలంటే కూతురు కంటే మిన్నగా చూస్తుంది. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను. నాది కాదు అంజన, నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి, మామూలు బంగారం కాదు, మేలిమి బంగారానివి, మా ఇంటి దీపానివి. మనసులోనే కోడలు గురించి అనుకుంది కమలమ్మ. కథ సమాప్తం. కథ పేరు అత్తా కోడలు. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.